अंडुना నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు ఇస్మాయిల్ ఖాద్రి కంతరాలి వీరిద్దరూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా సంతోషం. ఇస్మాయిల్ ఖాద్రి గతంలో బారాషాయి దర్గా కమిటీ చైర్మన్గా పనిచేసి ఉన్నారు. అదేవిధంగా కంతరాలి జిల్లా సహకార బ్యాంక్ డైరెక్టర్గా, జిల్లా మార్కెటింగ్ సొసైటీ డైరెక్టర్గా పనిచేసి ఉన్నారు. వీరిద్దరితో నాకు అనేక సంవత్సరాలుగా అనుబంధం ఉంది. అయినా గతంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగిన తర్వాత వీరు అక్కడే ఉండిపోయారు. ఎట్టకేలకి ఈనాడు ఒక మంచి మనసు చేసుకుని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి కోసం వారు తీసుకుంటున్న చర్యలు అన్నీ కూడా నచ్చి వారిద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతామని వచ్చారు. వారిద్దరికీ అటు ఇస్మాయిల్ ఖాద్రికి, కంతరాలికి తెలుగుదేశం పార్టీ కండువలు గప్పి పార్టీలోకి సాధారణంగా స్వాగతించడం జరిగింది. అదేవిధంగా మరో 4 రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ వార్డుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ వార్డుల్లో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరే కార్యక్రమం కూడా ఉండబోతుందని తెలియజేస్తూ అటు ఇస్మాయిల్ ఖాద్రి కానీ, కంతరాలి కానీ ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి నాయకులు అందరితో కలిసి ఎక్కడికక్కడ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఒక పటిష్టమైనటువంటి యంత్రాంగంగా తీర్చిదిద్దేదానికి వాళ్ళు అన్ని రకాలుగా సహకరిస్తారని, వాళ్ళు అన్ని రకాలుగా కూడా స్థానిక ఎమ్మెల్యేగా నేను ప్రోత్సహిస్తానని, అందరూ కలిసి ఒక్క తాటి మీద వచ్చే స్థానిక ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 100కి 100% 26 డివిజన్లు, 18 పంచాయతీలు, 12 ఎంపీటీసీలు, 1 జడ్పీటీసీ అవన్నీ కూడా 100కి 100% తెలుగుదేశం పార్టీ గెలిచే విధంగా మనందరం కూడా కష్టించి పనిచేయాలని చెప్పని కోరుకుంటున్నాం. ఈరోజు ఒక మాట చెప్పాలా మీడియా మిత్రులు కూడా, నేను 2014 నుంచి మా శ్రీధర్ అన్నతో ప్రయాణం చేస్తున్నా. కానీ పరిస్థితుల వల్ల, అంటే మనం ఏ దేవుళ్ళు కాదు, మనం మానవ సహజంగా తప్పు చేస్తాం. నేను సార్కి చెప్తున్నా, ఒక తప్పు జరిగిపోయింది, మనమే దేవుళ్ళం కాదు. అందుకని మనసు పూర్తిగా నేను మన కోటరెడ్డి శ్రీధర్ గారి నాయకత్వంలో పనిచేస్తానని, అట్నే 2029లో మా గిరిధర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటానని చెప్పి మీడియా మిత్రుల సభాముఖంగా తెలియజేస్తున్నాను. అస్సలాము అలైకుం. నేను ఇస్మాయిల్ ఖాద్రిని. మన అన్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్న 2014 నుంచి మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. అలాగా అన్నతో మాకు ఆ బంధం ఉంది. దానికోసం అన్నతో కలిసి ప్రయాణించాలని చెప్పి నిర్ణయించాం.